హాయ్ మాస్టర్స్, అందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య సంకల్పంలో భాగంగా మేమందరం ధ్యాన ప్రచారాన్ని చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఆధ్యాత్మికత అంటే ఏమిటి ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న సంకల్పంతో జూమ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది కొన్నాళ్ళు. ఇప్పుడు స్పిరిచువల్ గైడ్ పిఎస్ఎస్ఎం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలి ఈ జ్ఞానం. ఇది సత్యవంతమైంది. ఇది ఆనాపానసతి అనే ధ్యానం. ఇది బుద్ధి నుంచే చెప్పబడిన ఆనాపానసతి అనే ధ్యానాన్ని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మన అందరికీ తెలియచేయడానికి పెద్ద సంకల్పంతో ప్రతి ఊరు వాడ ప్రతి ఇల్లు గడప ఆయన టచ్ చేయడం జరిగింది. ఎందుకంత ఆయన అంత పెద్ద సంకల్పం చేసుకున్నారు అంటే ఇది చాలా సత్యవంతమైంది. ఎవరు తీసుకున్నా, ఎవరు నేర్చుకున్నా, నేర్చుకోలేకపోయినా, ఎవరు అనుభవంగా తెలుసుకున్నా, తెలుసుకోపోయినా ఇది సత్యవంతమైంది అన్న కాన్ఫిడెన్స్తో ఆయన ప్రతి ఒక్కరికి చెప్పడానికి ముందుకి అడుగేశారు. దానిలో భాగంగానే మన వరకు వచ్చిన ఈ ధ్యానాన్ని అనుభవపూర్వకంగా ఆ దివ్య జ్ఞానాన్ని తెలుసుకున్న మనం ప్రతి ఒక్కరికి పంచాలి కదా మరి మన గురువు మార్గంలో. అందుకే ఈ ప్రయత్నం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆది అయిన ఆత్మకథ. ఆధ్యాత్మికత అంటే ఆది అయిన ఆత్మకథ. ఇప్పటిది కాదు ఈ ఆత్మ, ఎప్పటి నుంచో ఉంది ఈ ఆత్మ. మనం ఉండడానికి ముందే ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్, అలాంటి నిత్యమైనది సత్యమైనది అయినా ఈ ఆత్మ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇది ఒక పెద్ద శాస్త్రం. అనుభవపూర్వకంగా చూస్తే చిటికలో మీరు ఈ ధ్యానాన్ని నేర్చుకోవచ్చు మాస్టర్స్. కానీ నేర్చుకున్నాక వదిలేయడం కాదు, ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. ఎలా అయితే మనం ప్రతిరోజు శ్వాస తీసుకుంటున్నాము, ప్రతిరోజు వాటర్ తీసుకుంటున్నాము, ప్రతిరోజు భోజనం చేస్తున్నాము, అట్లానే ప్రతిరోజు కూడా ధ్యానం అనేది మన ఆత్మ కోసం మనం చేయవలసిన సాధన. ఓకే, ఇటువంటి ధ్యాన మార్గాన్ని, గొప్ప మార్గాన్ని మనకు అందించి మాకు తాళ్ళూరి సత్యనారాయణ గారి ద్వారా అందడం జరిగింది. మా అమ్మగారు ఉండవల్ల అన్నపూర్ణ గారి ద్వారా అందడం జరిగింది. 3వ రోజునే మేము ఈ ధ్యానంలో అనేక రకాల అనుభవాల్ని పొందడం జరిగింది. ఇది సత్యవంతమైనది అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారానే మేము ఈ ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మేమందరము కూడా భాగస్వాములమయ్యాం. ఎందుకంటే అది సత్యమైన మార్గం కాబట్టి. ఎవరు ఎన్ని చెప్పినా మేము వెనుక తిరగలేదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా మాకే తెలిసింది. మనం ఒక అనుభవపూర్వకంగా ఒక మామిడి పండు తీయగా ఉంది అని తెలుసుకున్నాక ఎంతమంది చెప్పినా ఇది చేదుగా ఉంది అనండి అని చెప్తే మనం అంటామా మాస్టర్స్? లేదు. అలాగే ఇది సత్యవంతమైనది. ఇది ధ్యానం చేస్తుంటే లోపల ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మికతను తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రావడమే, ప్రతి వ్యక్తి కూడా రావడమే ఈ భూలోకానికి ఆధ్యాత్మికత అనే అంశాన్ని తుది వరకు నేర్చుకుని వెళ్తానన్న జ్ఞానంతోనే వస్తాడు. కానీ ఈ ప్రాపంచికంగా ఈ అనుభవాల్లో పడ్డ మనకి ఆధ్యాత్మికత అన్నది పక్కన పెడుతూ ఉంటాం చాలామంది.
చాలామంది ఆధ్యాత్మికత అంటే ఇక్కడ పూజల్లో ఉంది అని, పూజలు అన్నీ కూడా ఆధ్యాత్మికతలో స్టెప్స్. పూజలు కానీ, మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ, జపాలు కానీ, ధ్యానం అన్నీ కూడా మనకి ఆధ్యాత్మికతలో స్టెప్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రాపంచికంగా ఒక జ్ఞానాన్ని తెలుసుకొని 10th వరకు చదివి మానేస్తే అయ్యో 10th చదివావా అని ఎలాగంటాము, అలాగే ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, అదర్వైజ్ పీజీ, డిప్లొమా ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏదైతే ఫుల్ఫిల్గా చేశారో అప్పుడు మనం పూర్తి జ్ఞానాన్ని పొందినట్టు లెక్క ప్రాపంచికంగా. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా పూజలు చేస్తున్నా, జపాలు చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, హోమాలు చేసిన అనేక రకాల అందరూ చేసి వచ్చిన వాళ్ళమే. ఓకే, ఇవన్నీ స్టెప్స్ టు గో త్రూ మెడిటేషన్. ఓకే, మెడిటేషన్కి చేరడానికి మనకి ఇవన్నీ కూడా మార్గం అన్నమాట. ఇవన్నీ స్టెప్స్ అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ ఉంటుంది మనకి. ఫస్ట్ స్టెప్ అందరం పూజలు చేయాల్సిందే. నెక్స్ట్ విగ్రహం నిగ్రహం కోసం అని చెప్పారు పత్రిజీ. అంటే ఇక్కడ భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చాలామందికి. మనం ఏం తెలుసుకున్నాం ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత, భగవంతుడు అన్నవాడు ఉన్నాడు అన్న విషయాన్ని క్లారిటీగా తెలుసుకున్నాం. ముందు ముందు క్లాసెస్లో ఇంకా మనం క్లారిటీగా తెలుసుకుందాం. మరి ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు అని అడుగుతున్నారు చాలా. విగ్రహం నిగ్రహం కోసం అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఈ రూపంలో ఉంటాడు, లేకపోతే ఇలాంటి రూపాల్లో ఉంటారు అనేసి ప్రతి వ్యక్తికి కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్న ధైర్యాన్ని కానీ, భయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ఇవ్వడానికి ఇవన్నీ కూడా మనం సకల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి మనకి. ఓకే మాస్టర్స్, ప్రతి వ్యక్తి రాంగ్ రూట్ పట్టకుండా ఒక ఆధ్యాత్మిక ప్రగతి కోసం అదే మార్గంలో పయనించడానికి ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయబడ్డాయి పూర్వం నుంచి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఉన్నాయి మార్గాలు. మనం ఎంతవరకు వెళ్తాము, మన ప్రయాణం ఎంతవరకు అన్నది మనం నిర్ణయించుకుంటాం. మన కర్మలను బట్టి నిర్ణయింపబడుతుంది, మన జ్ఞానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఎవరైతే చివరి వరకు వచ్చి ధ్యాన స్థితికి రాగలిగారో వాళ్ళు ఆధ్యాత్మికతను, పరాకాష్ఠను అందుకున్నట్టు లెక్క. కానీ అక్కడే ఆగిపోకుండా ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేస్తూ ఉంటే వారందరూ కూడా జ్ఞానాన్ని నిరంతరం పొందుతూ ఉన్నతంగా ఆధ్యాత్మికతలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీనికి చేయవలసింది ఆనాపానసతి అనే ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం. ఏ మంత్ర జపము చేయవలసిన అవసరం లేదు, ఏ నామస్మరణ చేయవలసిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించుకోని అవసరం లేదు. ఓన్లీ సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్న క్రమంలో కాళ్ళు చేతులు క్రాస్ చేసుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. మీకు ఎట్లా ఉంటే అంత సుఖంగా ఉంటే అట్లా కూర్చోవచ్చు. మీరు చైర్లో కూర్చోవచ్చు, బెడ్ మీద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకి ఆని కూర్చోవచ్చు, తల ఒక్కటి ఆంచకూడదు. స్థిరంగా సుఖంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మీ వయసు చిన్న వయసు నుంచి చేయొచ్చు, మినిమం 5 సంవత్సరాల నుంచి చేయొచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకేమిటి క్వశ్చన్స్? ఎన్ని నిమిషాలు చేయాలి? మనిషికి వయసు ఎంత ఉందో, వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు మినిమం చేసుకుంటే ప్రతి వ్యక్తి రోజుకి మ్యాక్సిమం మీరు ఇంకా ఎక్కువ ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్,
అలా ఈ సాధన చేస్తూ ఉండాలి. శ్వాసని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఏ రూపాన్ని ఊహించుకోని అవసరం లేదు, ఏ నామస్మరణ చేయవలసిన అవసరం లేదు, ఏ మంత్రాన్ని జపించవలసిన అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస అంతే. మీ శ్వాసే మీ గురువు. శ్వాసనే ఎందుకు పట్టించుకోవాలి మనం ధ్యానంలో? చూపుని పట్టించుకోవచ్చు కదా, మాటని పట్టించుకోవచ్చు కదా, స్పర్శని పట్టించుకోవచ్చు కదా. ఇంకా దేని ద్వారా అయితే వెళ్ళగలం మనం మన లోపలికి? అంటే ఓన్లీ మనం శ్వాస ద్వారానే మన లోపలికి, నిరంతరం లోపలికి వెళ్ళి బయటికి వచ్చేది ఏంటంటే మన శ్వాస మాత్రమే. ఎప్పుడైనా సరే మనకు ఒక వాహనం ఉంటే ఆ వాహనం ద్వారా మనం ఆ మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక రూట్ ఉండాలి. రూట్ ఉంటే వాహనం కూడా ఉండాలి. అది వాహనం రూటు కూడా ఇది ఏంటంటే మనకి శ్వాస అనేది మనకి ఈ శ్వాస అనే వాహనం ద్వారా మనం లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడో పెద్దలందరూ తెలుసుకున్న జ్ఞానం. పతంజలి మహర్షితో చెప్పబడిన, ఆంజనేయ స్వామి సాధన చేసి తెలియజేసిన, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన. జ్ఞానోదయం అంటే ఏంటండి? జ్ఞానము ఉదయించడం. ఎప్పుడైతే సరైన ధ్యానం మనకి కుదిరిందో అప్పుడు మనకి జ్ఞానం ఉదయించినట్టు, జ్ఞానోదయం అయినట్టు. జ్ఞానోదయం అయింది కదా అని జ్ఞానం అంతా వచ్చేసిందా అంటే జ్ఞానం ఉదయించింది అక్కడ మీకు. ఉదయించిన జ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే నిరంతరం సాధన అవసరం. ఈ నిరంతర సాధన అనేది మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు పంపిస్తుంది. అనేక రకమైన జ్ఞానం, ఆత్మపరమైన జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం, ఎరుక, అవేర్నెస్, ఎవరు ఎలాంటి వారు, ఎటువంటి వ్యక్తులతో మనం ఉండాలి, ఎటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి, అందరూ ఒకటేనా కాదా, అందరూ ఒకటే, మరి అందరూ ఆత్మస్వరూపులే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా దీనిలో. మరి ఎందుకు మనిషికి తేడా ఉంటుంది? మనిషికి తేడా ఉందంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, జ్ఞానోదయాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ ఆత్మ యొక్క పరిపక్వతను బట్టి డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. నీకు ఏది నచ్చితే దాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు. ఓకే మాస్టర్స్? అలా నిరంతరం సార్ చేసింది ఆధ్యాత్మిక సేవ. తెలుసుకున్న తర్వాత ధ్యానాన్ని ఆచరించడం ఈజీనే. కానీ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నదే మన తపన, ఆశయం. ప్రతి ఒక్కరూ చేయవలసిన ధర్మం కూడా. అందుకనే మనం ఈ జ్ఞానాన్ని 10 మందికి అందిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, బాయ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ నీరజ సైనింగ్ ఆఫ్.